హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? షార్ట్స్‌లో చూపించాను కదా! వీటి పేరు ఎంతమందికి తెలుసని అయితే, వీటి పేరైతే కోకో కాయలు అంటామండి మా సైడ్. వీటిని మా సైడ్ ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అయితే వీటిని మనం ఎక్కువగా డార్క్ చాక్లెట్స్‌లో యూజ్ చేయడం చూస్తూ ఉంటాం కదా! కాయల్లో నుంచి ఫ్రెండ్స్ ఇలా గుజ్జుని వేరు చేసుకోవాలి. కాయలనైతే మనం తెచ్చుకొని ఇలా పగలగొట్టుకోవాలి ఫ్రెండ్స్. పగలగొట్టిన తర్వాత దానిలో గుజ్జు అయితే ఇలా ఉంటుంది. చూసారు కదా! ఇప్పుడు ఆ గుజ్జుని మనం సపరేట్ చేసుకోవాలండి. సపరేట్ చేసుకొని ఆ గింజలనేవి ఒకదానికొకటి అంటుకోకుండా వేరువేరుగా తీసి మనం ఆరుబయట ఎండలో అవి డ్రై అయ్యేంత వరకు కూడా ఎండబెట్టాలి. ఇవి తక్కువ మొత్తంలో కాబట్టి అంత ప్రాసెస్ ఉండదు. అదే ఎక్కువ మొత్తంలో ఉంటే ఇవి ఇలా పగలగొట్టిన తర్వాత గింజలన్నిటిని ఒక దానిలో ఉంచి వాటి మీద మనం పైన మూత పెట్టేస్తాం ఫ్రెండ్స్. దానిలో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాటిని ఆరుబయట ఎండనిస్తాము. పూర్తిగా ఎండిపోవాలి ఫ్రెండ్స్. పూర్తిగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత సేల్ చేస్తూ ఉంటామండి. ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ వీటి సాగు విధానం? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.